హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో కొన్ని టిప్స్తో అనమాట నేను షేర్ చేస్తాను. నా వీడియోస్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అలాగే వీడియో ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం ఇలా క్లాత్ని కోరాస్ ఒక వైపు వచ్చేసి మనం ఫోల్డింగ్ మన వైపు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకున్నాం అనమాట. చేసుకున్న తర్వాత ఒక కింద ఎడ్జ్కి మనకి స్ట్రైట్గా రావడం కోసం అనేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాము. ఈ ఎల్ స్కేల్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటిది ఒకటి ఉంటే మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కటింగ్స్. ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్న తర్వాత ఇదంతా స్ట్రైట్గా వచ్చేస్తుంది, మనకి నీట్గా అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది తీస్తాను. ఒకవైపు ఇలా ఫోల్డింగ్ చేసుకొని అదే కాజా పట్టి వేస్తాం కదా, అది కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిగిలిందంతా ఇలాగా కొంచెం కొంచెంగా పట్టుకొని కొలుచుకోవాలన్నమాట. 35 మీద తక్కువ ఒక లైన్ తక్కువ వచ్చిందండి. 35.5 మీద ఒక లైన్, అక్కడికి టేప్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. దాంట్లో సగం మెజర్మెంట్ అనేది వస్తుందన్నమాట. దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు మనకి నడుం యొక్క లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకునే విధంగా వస్తుంది. చూసారా? 8.35 ఇంచులు అనమాట. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాం. తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ కోసం మనము ఇంకొక 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మనకి ఖర్చుల కోసం అనేది వదులుకుందాం. ఇంతేనండి. వేస్ట్ యొక్క లూజు ఇలానే మనం కొలుచుకోవాలన్నమాట. నడుము యొక్క లూజ్ ఇలా కొలుచుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ తిప్పేసి ఇలా పట్టుకొని ఇలా కొలుచుకోవచ్చు. లేకపోతే టేప్ని పట్టుకొని కొద్దిగా లాగినట్టు పట్టుకొనేసి ఒక మెజర్మెంట్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. అక్కడ ప్లేస్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఎల్ స్కేల్ ఉంది కాబట్టి మనకి కిందికి పైకి రాకోకుండా లైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా అనేది ఉంటుంది అనమాట. అందుకే ఒకటి ఎల్ స్కేల్ అనేది మన దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మార్జిన్ కోసం పైన యొక్క డాట్స్ అది ఖర్చు కోసం అనేసి 1/2 ఇంచ్ వదులుకొనేసి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ యొక్క లూజ్ అనేది ఇలా తీసుకున్నాం. బ్యాక్ సైడ్ అంతా నీట్గా పరుచుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ తిప్పేసి 20 ఇంచెస్ 20 ఇంచెస్ మీద 1 పాయింట్ అనేది ఎక్కువ, 2 పాయింట్స్ అనేది ఎక్కువ వచ్చిందంటే దాన్ని హాఫ్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ మీద ఇలాగా ఒక మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ మెజర్మెంట్ని ఇక్కడ ప్లేస్ చేసుకొనేసి మార్కింగ్ చేసుకోవాలి. యథావిధిగా మనం 1.5 తీసుకుంటే 1.5 ఇంచు, లేకుంటే 2 ఇంచెస్ మార్జిన్ కోసం అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి సైడ్ మనం జాయిన్ చేస్తాం కదండి, హ్యాండ్ భాగం వదిలేసి మనకి నడుము నుంచి చంక వరకు ఎంత హైట్ ఉందో అంత హైట్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఇది 2 విధాలుగా వస్తుందన్నమాట. మనకి ఏది కరెక్ట్ అవుతుందో అది మనం ఉంచుకోవాలి, కరెక్ట్గా లేని దాన్ని వదిలేసేయాలి. ఇప్పుడు నేను 5.5 ఇంచులు పెడుతున్నాను. ఈవిడ పెద్ద సైజేనండి, 40 ఇంచెస్ ఉంటుంది బ్లౌజ్ అనేది. 40 ఇంచెస్ గాను నేను 5.5 పెడుతున్నాను, ఎందుకంటే ఇది డీప్ నెక్కే కాబట్టి. ఇప్పుడు మనం ఆర్మ్ యొక్క రౌండ్ అనేది కొలుచుకుందాం అనమాట. ఆర్మ్ హోల్ అనేది ఎంత వచ్చిందో చూద్దాం. ఇలా వన్ సైడ్ చూసుకుంటే సరిపోతుందండి. ఆర్మ్ రౌండ్ మొత్తం కొలవాల్సిన అవసరం కూడా లేదు. అలా కాకుండా బాడీ మెజర్మెంట్స్ అయితే నార్మల్గా రౌండ్ మొత్తం కొలుచుకుంటాము. ఇప్పుడు 9 మీద 2 గీతలు అనేది వచ్చిందనమాట. ఇది 6 ఒక గీత అనేది ఇక్కడ వస్తుంది, 3 ఒక గీత అనేది అడ్డం వస్తుంది. దాన్ని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 3 భాగాలుగా మనం డివైడ్ చేసుకుంటాం కాబట్టి ఇలాగ మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది మనం మెజర్మెంట్ ప్రకారం తీసుకున్న కొలత, అలాగే బ్లౌజ్ యొక్క హైట్, సైడ్ జాయింట్ హైట్ కరెక్ట్గా వస్తుందా, ఏది కరెక్ట్ వస్తుందా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ ఉంది కదండి, ఈ స్కేల్తోనే మనము లైన్ అనేది డ్రా చేసుకుంటే నీట్గా అనేది వస్తుంది అనమాట. కటింగ్ చేసేటప్పుడు కూడా వంకర్లు అనేది వెళ్ళదు. ఇప్పుడు మనం కొలుచుకోవాలి. ఇప్పుడు మనకి
9.5 వచ్చిందనమాట. 9.5 వస్తే కరెక్ట్ కాదు కదా మనకి, అందుకనేసి మళ్ళీ లూజ్ అయిపోతుంది చంక దగ్గర. మనము బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ తీసుకున్నాం కదా మనం, హైట్, సైడ్ జాయింట్ హైట్, అక్కడ అది కరెక్ట్ వస్తుందా లేదో అనేసి మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుందాం. ఇలా చంక దగ్గర నుంచి 1.5 ఇంచులు మార్కింగ్ అనేది చేసుకుందాం అనమాట. ఇప్పుడు పైన లైన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కింద లైన్కి సంబంధం లేదు, ఇంకా పైన లైన్ మటుకే మనము మార్కింగ్ అనేది చేసుకున్నాం. చూసారా, 9 మీద 2 లైన్స్ కరెక్ట్గా వచ్చిందనమాట. అంటే బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్ హైట్ అనేది కరెక్ట్. ఓకే, ఇప్పుడు ఇవి 2 ఇలా మార్క్ చేసుకుందాం. ఈ డాట్స్ 2 కలిపేసుకుందాము. 1.5 ఇంచులు బిగినర్స్ అయితే పెట్టుకోకండి సైడ్ జాయింట్కి. 2 ఇంచెస్ అయితేనే కొద్దిగా బెటర్, కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి, రాకపోయినా అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. అలాగే మనం షోల్డర్ ఎంత ఉందో అనేది కూడా కొలుచుకోవాలి. షోల్డర్ వచ్చేసి 3.5 ఉంది. 3.5కి ఇంకో 1/2 ఇంచు యాడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకున్నాం. ఇది 2 విధాలుగా కొలుచుకోవచ్చండి. మనకి బ్యాక్ పార్ట్ని హాఫ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకొనేసి ఒక మార్కింగ్ చేసుకొని దానిపైన ఇంకొక మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఎందుకంటే అది మనకి కొంచెం హైట్ పెట్టామంటే కరెక్ట్గా మనము నెక్కు స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఆ రౌండ్ అనేది తిరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ 2.5 ఉంది, ఇక్కడ 2.30 అనేది పెట్టుకుందాం. పైన ఎంత ఉందో కింద అంతే పెట్టుకుంటే రౌండ్ నెక్ అనేది సరిగ్గా రాదండి. ఎందుకంటే బ్రాడ్ రాదు, మనకి పైన ఉన్న విధంగా కింద ఉండాలంటే అవ్వదు. కాబట్టి మనము పైన పెట్టిన దానికి 1/2 ఇంచ్ మనం యాడ్ చేసుకోవాలి కిందికి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకుని ఎన్ని విధాలుగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఎంత రౌండ్ కావాలంటే అంత తిప్పుకోవచ్చు. 2 విధాలుగా చూపిస్తానని చూడండి. ఇది ఒక విధం వస్తుంది, అదేమో స్క్వయర్ రౌండ్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఏదైనా సరే మనము స్టిచ్చింగ్ చేసే విధానాన్ని బట్టి వచ్చేస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఇలా కటింగ్ అనేది మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం. మీకు ఒకవేళ షోల్డర్స్ జారుతుంటే మనకి ఇప్పుడు నెక్ కట్ చేసుకున్నాం కదా, ఈ నెక్ వైపు నుంచి 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ లోతు తీసుకొనేసి కట్ చేసుకోవాలి. లేకపోతే స్టిచ్చింగ్లోనైనా మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే విధంగా మనము ఇలా కట్ చేసుకున్నాం. అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థం కాకుంటే మీరు కామెంట్ సెక్షన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అడగండి, నేనైతే క్లారిఫై చేస్తాను. కొంచెం మన కింద కట్ చేసేటప్పుడు కానీ నెక్ దగ్గర కూడా కొద్దిగా ఏంటంటే మనకి కత్తెర నీట్గా పదును లేకపోయినా సరే మనకి నీట్గా రాదనమాట. మనం ఇప్పుడు అవుట్లైన్ ఇదేంటి ఖర్చు కోసం అనేసి మనం క్లాత్ వదులుకున్నాం కదా, అక్కడికి హాఫ్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ డాట్స్ యొక్క మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. మనం ఇలా బాగా రబ్ చేసుకున్నామంటే మార్కింగ్ పడిపోతుంది. ఆ మార్కింగ్ మీదే మనము 4.5 ఇంచ్ మనము ఇది పెట్టేసుకొనేసి మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోవాలి. అది వచ్చేసి మనకి డాట్స్ వెడల్పు కోసం అనేది సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం వెడల్పు డాట్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి మనం ఇలాగ 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకొని కట్ చేయాలి. ఏంటంటే సైడ్ జాయిన్ చేసినప్పుడు మనకి ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది.
ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొనేసి మనము ఫ్రంట్ పార్ట్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఫ్రంట్ పార్ట్ ఇలాగ మనము ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొనేసి ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఓపెన్స్ రెండు మన వైపు ఉండాలి. ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అనేది తీసుకొనేసి మనము ఇది క్రాస్ కటింగా లేకుంటే స్ట్రైట్ కటింగా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా పట్టుకొనేసి ఇలా లాగితే మనకి సాగిందనుకోండి అది క్రాస్ కటింగ్, లేదు స్ట్రైట్గా ఉందనుకోండి అది స్ట్రైట్ కటింగ్. ఇది ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి మనము క్రాస్ కటింగే కట్ చేసుకున్నాం. చూసారా, ఫ్రంట్ పార్ట్ని ఇలా పట్టుకొని లాగామంటే క్రాస్ అనేది ఇలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుంటున్నాము. ఇలాగ మార్కింగ్ ఇలాగా మనము క్రాస్గా పెట్టుకొనేసి ఒక 2 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకుందాం కింద వైపు. అది ఎలా ఉందో అలాగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఎలాగ ఉందో అలా మార్కింగ్ చేసుకుంటున్నాం కదా. నెక్కు కూడా ఒక మార్కింగ్ అనేది ఇచ్చుకుందాం. మొత్తం అంతా ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా ఎవరి దగ్గర లేకపోయినా సరే తీసుకోండి. ఇదొకటి మనకి చంకదింపుకి కర్వ్ స్కేల్ ఉంది కదా, అదొకటి. అవి రెండు కంపల్సరీగా ఉండాలండి, ఏ ఉన్నా లేకపోయినా. ఇవి రెండు ఉన్నాయంటే మనకి కటింగ్ అనేది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, మనం ఇది గట్టిగా లాక్కూడదు అనమాట. ఇప్పుడు మనము ఒక 1/2 ఇంచు మార్జిన్ వదులుకుందాం. షోల్డర్ మీద మార్జిన్ వదులుకున్న తర్వాత అక్కడ మనము ఇది ప్లేస్ చేసుకొని లాక్కూడదు అనమాట. గట్టిగా లాగేయకూడదు, అలాగని లూజ్గా వదిలేయకూడదు. అలా పట్టుకోవాలి అంతే. ఇలాగ ఫ్రంట్ వైపు కూడా తీసుకోవచ్చు, అలాగే మనం బ్యాక్ వైపు కూడా తీసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. చూసారా, 2 సార్లు ముందు వైపు నుంచి తీసుకున్న వెనక వైపు నుంచి తీసుకున్న అది మనకి సేమ్ అనేది మార్కింగ్ అనేది వచ్చిందనమాట మెజర్మెంట్. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర పెట్టేసుకొనేసి మనకి జాయింట్ కనిపిస్తుంది కదా, అలా పెట్టేసుకొనేసి నెక్ అనేది ఇలాగా సర్దుకొనేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఎక్కడ వరకు వస్తుందో అది మనకి నెక్ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుందండి, చాలా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంక ఎక్స్ట్రా కట్ చేయడానికి కూడా ఒక 1/4 ఇంచ్ 1 ఇంచ్ అంతే వస్తుంది తప్పించి పెద్ద తేడా కూడా రాదనమాట. మనం ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ 2.5 ఇంచ్ లెంత్ అనేది మెయిన్ డాట్ కోసం ఇవ్వాలి. తర్వాత అక్కడ నుంచి మనకి ఇలాగ మన బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇస్తారు కదా, 2.5 ఇంచ్ అనేది మనకు వచ్చిందనమాట. అది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇది డాట్ యొక్క వెడల్పు. ఇది 3 ఇంచెస్ అనేది డాట్ యొక్క హైట్ అనమాట. 3 ఇంచెస్ వచ్చింది కాబట్టి మనం 3 ఇంచెస్ ఇక్కడ పెట్టుకొని అది ఒక డాట్. అలాగే మనం ఇక్కడ 2.5 ఇంచ్ పెట్టుకోవాలి. కింద మనం 2.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అలాగే కింద కూడా 2.5 ఇంచ్ ఇది చెస్ట్ వైపు డాట్ కూడా ఇక్కడ 2.5 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. ఈ ఎల్ స్కేల్ యూజ్ చేసి మనకి చంక యొక్క మనకు బాక్స్ అనేది మనం ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకోవాలన్నమాట. ఇది తీసేసుకున్నాం కదా, మనకు చెస్ట్ వైపు కింద వచ్చేసి మనము ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచ్ అనేది వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు దగ్గరగా ఉంటాయి, చాలా దూరంగా ఉన్నట్టు ఉండకూడదు కాబట్టి మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం. కట్ చేసిన తర్వాత డాట్స్ అనేది మళ్ళీ నేను వేస్తాను. చాలా నీట్గా వస్తుందండి. స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అయితే అడగండి. ఇక్కడ
మనం ఒక పావించ్ అనేది లోపలికి అనేది కట్ చేసుకోవాలి. కటింగ్లో మనము చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసేసుకున్నాము మార్కింగ్ చేసిన విధంగా. కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే డ్రా చేసామో మెయిన్ డాట్ అక్కడ ఖర్చు అనేది పెట్టుకోవాలన్నమాట. ఎంత హైట్లో కావాలి ఏంటి అనేది కూడా ఇక్కడే చెక్ చేసుకొనేసి మనం మెయిన్ డాట్ అనేది ఎలా పెట్టుకోవాలో అలా పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఏమన్నా కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటే కొంచెం చూసుకోవాలన్నమాట. 5 ఇంచెస్ దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అక్కడికి సెంటర్ అంటే చంక దింపు అనేది వస్తుంది కదా, అక్కడ మనము ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అటువైపు ఒక పావు ఇంచు, ఇటువైపు ఒక పావు ఇంచు మార్కింగ్ చేసుకొనేసి ఇలా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. 2.5 ఇంచెస్తోనే మనకి ఇక్కడ ఉక్సు కాజు పట్టీల దగ్గర ఒక డాట్ అనేది మార్కింగ్ చేసుకొని ఎక్కడ ఏది రావాలో అది కట్ చేసుకుందాం. ఇక 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసి అక్కడ కూడా ఒక ఖర్చు అనేది పెట్టేసుకుందాం మనం. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పేయండి కామెంట్ సెక్షన్లో, కామెంట్ అయితే చేసేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చేసి హ్యాండ్స్ అనేది మనము మార్కింగ్ అనేది చేసుకునేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మనకి చంక యొక్క రౌండ్ ఉంటుంది కదండి, ఆర్మ్ హోల్ అనేది ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ మనం కట్ చేసి ఉంటాం కదా, ఆ మెజర్మెంట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే మనము మెయిన్ స్టిచ్ వేస్తాం కదా, లూజ్ టైట్ కోసం ఒక స్టిచ్ వేసే దగ్గర నుంచి మనకి షోల్డర్ వరకు ఉన్న మెజర్మెంట్ అనేది కొలుసుకోవాలి. కొలుసుకున్న తర్వాత దానికి వచ్చే కొలతకి 1 ఇంచ్ యాడ్ చేసి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అలాగైతే మనకి ఈజీగా వన్ సైడే మనకి ఖర్చులు వచ్చే విధంగా హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఒక 1 ఇంచ్ అనేది కింద ఫోల్డింగ్ కోసం హ్యాండ్కి అనేది వదిలేసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకొనేసి లూజ్ ఇక్కడ పెట్టేసుకొనేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుందాం. ఎవరు స్టిచ్ చేస్తున్న మెజర్మెంట్ బ్లౌజ్కి ఉన్న లూజ్ అనేది అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నాకు ఎంత వచ్చిందో నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను, మీకు ఎంత వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 9 ఇంచెస్ అంటే లాంగ్ హ్యాండే వస్తుంది, 3/4 హ్యాండే వస్తుంది కాబట్టి 3.5 ఇంచెస్ డౌన్ అనేది పెట్టేసుకున్నాను. డౌన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడ 2 ఇంచెస్ అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మార్జిన్ కోసం. అక్కడ నుంచి మనకు రావాల్సిన మెజర్మెంట్ అనేది వచ్చిందా లేదా అని చూసుకొనేసి చూడండి. నాకు రాలేదు కాబట్టి ఒక పాయింట్ తక్కువ వచ్చింది, దానికోసమని మళ్ళీ ఇలాగా కిందకి మెజర్మెంట్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా 9 మీద 2 పాయింట్స్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా మనం ఇది కట్ చేసుకోవాలి. అలాగే డాట్స్ అనేది కట్స్ అనేది పెట్టుకోవాలి. మీ దగ్గర వీల్ కట్టర్ ఉంటే వీల్ కట్టర్తోని ఇలాగా షేప్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది మనం కట్ చేసుకుందాం. మనం ఆల్రెడీ ఆది బ్లౌజ్కున్న క్రాస్ బెల్ట్ ప్రకారం మనం పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎలా పెడుతున్నాను, ఇలా పెట్టిన విధంగా పెట్టేసుకొని అటు కింద ఒక పావు ఇంచు పైన ఒక 1/2 ఇంచు వదిలేసుకొని మార్కింగ్ చేసుకొని ఇలాగ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. దీనికి కూడా ఒక లైన్ డ్రా చేసుకొని దాంట్లోనే మనం కర్వ్ అనేది తిప్పుకోవాలి. ఇది ఒక బాక్స్ లాగా రెడీ అయిపోయింది కదా. ఇక్కడ 3 ఇంచెస్ బాక్స్ లాగా రెడీ అయిపోయింది. దాంట్లో ఇలా కర్వ్ తీసుకోవాలన్నమాట. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేను చేసి చూపించాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇలా ఏ పీసు వదలకోకుండా మనము ఇది మెడపట్టి వేసుకుంటాం కదా, దానికోసమని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి చాలా ఈజీ అనమాట కటింగ్ అనేది. స్టిచ్చింగ్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వీడియో తీసి అనేది అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.